కాకినాడ సమీపంలో ఈ నెల 27, 28 తేదీలలో మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున కోటనందూరు మండలంలో అధికారులు మరియు కూటమి నాయకులు ప్రజలు అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే యనమల దివ్య మరియు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు కోటనందూరు, కాకరపల్లి, అల్లిపూడి, జగన్నాథపురం గ్రామాలను సందర్శించి ముఖ్యంగా తాండవ నది పరివాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. తాండవ జలాశయంలో పూర్తి సామర్థ్యం 380 అడుగులు కాగా ఇప్పటికే 378 అడుగుల నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా 310 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యుత్తుకు అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ తగిన ఏర్పాట్లు చేసింది. రాబోయే 2 రోజులు ప్రజలు బయటకు తిరగకుండా ఇంటికే పరిమితం కావాలని, పశువులను, గొర్రెలను, మేకలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. వెదుళ్ల గెడ్డ పొంగే ప్రమాదం ఉన్నందున జగన్నాథపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.